కాకినాడ నగరం ఆశా వర్కర్లతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు ఆదేశాలు విడుదల చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు స్థానిక సమస్యలను పరిష్కరించలేకపోతే డిఎంహెచ్ఓ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వర్ల ఈశ్వరి, చంద్రమల్ల, పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువాశేషు, బాబ్జీ, చెక్కుల రాజకుమార్ ధర్నాలో పాల్గొన్నారు. పైకి ఎవరి బ్యానర్ పట్టుకున్నా పండేశారు. ఎవరన్నా జెండాలు ఆశా వర్కర్స్ ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే 2024 ఫిబ్రవరి 8వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం ఆశా వర్కర్స్ నిర్వహించారు. దానికి అప్పుడున్న ప్రభుత్వ అధికారులు ఆశా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి కొన్ని ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ ఒప్పందాలకే మినిట్స్ కాపీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు జీవోలు ఇవ్వలేదు. ఆ ఒప్పందాలు ఏంటి అని అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60,000 రూపాయలు, ప్రసూతి సెలవులు అంటే వేతనంతో కూడిన సెలవులు 6 నెలలు, ప్రభుత్వ మెడికల్ లీవులు ఇవ్వాలని, అలాగే మట్టి ఖర్చుల నిమిత్తం 20,000, రికార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే PMJJBY అనే ఇన్సూరెన్స్ని అమలు చేయాలని ఇవన్నీ కూడా ఒప్పందాలు చేసుకున్నారు. మినిట్స్ కాపీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు కూడా వాటికి జీవోలు ఇంతవరకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లోని కూడా మేము ఈ 3 నెలల్లోని కూడా కలిసాము. అయినా కూడా ఇస్తాను అని చెప్పారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళే కూడా 60 సంవత్సరాలు వచ్చేటప్పటికే రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచుతూ ఇచ్చిన మినిట్స్ కాపీని పక్కన పడేశారు. వెంటనే ఒప్పందాలు చేసుకున్న జీవోలు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే స్థానిక సమస్యలు చూస్తూ ఉంటే అనేక రకాలైన సర్వేలు చెప్తూ ఉన్నారు. ఆ సర్వేలు మలేరియా డిపార్ట్మెంటు, టీవీ, అలాగే లెప్రసీ, ఈ డిపార్ట్మెంట్లు ఆయా డిపార్ట్మెంట్లు డైరెక్ట్గా ఆశా వర్కర్ మీద ఒత్తిడి తీసుకొస్తూ సర్వేలు చేస్తూ ఉన్నారు. పిహెచ్సికి వచ్చిన ప్రతిసారి కూడా టీఏడిఏలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కాట్రావులపల్లి పిహెచ్సి పరిధిలో హెచ్వి గారు ఆశా వర్కర్ని 10,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. దాని మీద మొన్న డిఎంహెచ్ఓ గారిని కలవగా ఆయన షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దాని మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ రిపోర్టు ఆశా వర్కర్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆ ఎంక్వైరీ ఆఫీసర్లు చేయడం చాలా దారుణం. ఆ రిపోర్టు ప్రకారం ఏమొస్తుందో చూసిన తర్వాత ఆశా వర్కర్లు లంచాలు ఇస్తున్నారు అనే తేలింది. ఆ వాయిస్ రికార్డులు పంపించాం. ఒకవేళ కనుక రిపోర్ట్ ఆశా వర్కర్కి అనుకూలంగా రాకపోతే కనుక ఖచ్చితంగా దీని మీద డిఎంహెచ్ఓ ఆఫీస్ ముట్టడి చేస్తామని ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.